నేను తెలంగాణ పౌరుడిగా ఉన్నా, కానీ తెలంగాణలో పుట్టల, ఆంధ్రాలో పుట్టి ఇక్కడ బతకటానికి వచ్చిన వ్యక్తిని. ఇలా నాలాగే బ్రతకటానికి హైదరాబాద్ని అమ్మలాగా అనుకుని, తెలంగాణని తల్లిలాగా అనుకుని వచ్చిన వాళ్ళు, వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేమెవరూ రాష్ట్రం కోసం పోరాటాలు చేయలేదు, వీధుల్లోకి రాలేదు. కానీ రాష్ట్రానికి వ్యతిరేకంగా కానీ, తల్లికి వ్యతిరేకంగా కానీ ఈ రోజు వరకు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వాల. కానీ మమ్మల్ని ఈ రోజున చాలామంది విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారు. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ సోకాల్డ్ ఈ ఎర్ర టీవీలు అంటారో, ఎర్ర టీవీలు అంటారో, వాళ్ళు నా మీద కూడా ఒక ప్రోగ్రాం పెట్టి వీడు ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ హిందువుల్ని లేదా వేరే మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు అని మాట్లాడారు. అందరికీ ఈ సందర్భంగా ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. నేను ఎక్కడ పుట్టాను అనేది పక్కన పెడితే, నేను ఇక్కడ బతుకుతున్నాను. ఈ తల్లి గురించి మిగతా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కంటే నేను ఇచ్చే స్టేట్మెంట్ ఒకటే, నాకు ఫస్ట్ తెలంగాణ ఫస్ట్ అనేది నా స్టేట్మెంట్. ఏ విషయంగా అనుకుంటే తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో, తెలంగాణ అభివృద్ధి విషయంలో, తెలంగాణ స్వేచ్ఛ విషయంలో, తెలంగాణలో శాంతి భద్రతల విషయంలో అన్నిట్లో కూడా తెలంగాణ ఫస్ట్ అని కోరుకునే వ్యక్తిని నేను. అలాగే దేశవ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణ ఫస్ట్, ఎందుకంటే నేను ఇక్కడ బతుకుతున్నాను, ఇక్కడ నాకు ఉపాధి దొరికింది కాబట్టి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నాకు భారత్ ఫస్ట్, భారతే బెస్ట్, భారతే లాస్ట్. కానీ ఓవరాల్గా చూసుకుంటే నాలాంటి వాడికి ధర్మం ఫస్ట్, ధర్మం నెక్స్ట్, ధర్మం లాస్ట్. ఆ ధర్మం కోసం బతుకుతాం, ఆ ధర్మం కోసమే చేస్తాం. ఈ క్రమంలో మేము ఎక్కడైతే ఉంటున్నామో ఈ దేశంలో తెలంగాణ అంతర్భాగంగా ఉంది కదా, ఈ తెలంగాణని ఈరోజు విడగొట్టాలని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ రోజున ఆంధ్ర తెలంగాణ అని మళ్ళీ విభజనవాదం తెస్తున్నారు. ఎందుకంటే ఉద్యమం జరిగేటప్పుడు నేను బాగా నోటెడ్ అయిపోయిన నినాదం నాకేంటంటే, ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందామని చెప్పారు అందరూ కూడా. నేను దాని పట్ల ఆకర్షితున్నయ్యాను. సరే విడిపోతే ఎక్కడికి పోతే, పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ చేశా, విడిపోతే భారతదేశం నుంచి విడిపోతుందా తెలంగాణ? కాదుగా, ఇంకో రాష్ట్రం ఏర్పడుతుంది. తెలుగు వాళ్ళకి 2 రాష్ట్రాలు ఉంటాయి, ఒకటల్లా. అంతే అనుకుని సరిపెట్టుకున్న వాళ్ళలో నేను ఒకడిని. కానీ ఈరోజు విడిపోయి ప్రశాంతంగా ఉంటున్న వాళ్ళని మళ్ళీ ప్రజలుగా కూడా విడదీయాలని కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ ఎజెండాలు చూస్తుంటే ఎంత బాధాకరంగా అనిపిస్తుందంటే, పక్క దేశం నుంచి ఇక్కడికి వచ్చి వలస కూలీలాగా వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూలాగా తయారవుతున్న రోహింగ్యా కొడుకుల గురించి ఒక్కడు మాట్లాడు, బంగ్లాదేశీల గురించి ఒక్కడు మాట్లాడు, పాకిస్తాన్ నుంచి తెచ్చేసిన వాళ్ళని ఎవ్వడూ మాట్లాడు. పైగా ఇక్కడే ఉన్న ఒక ఎమ్మెల్యే గతంలో వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టి కూర్చోబెట్టి అందరి ముందు చెప్పాడు, మీ అందరికీ నేను ఓటర్ కార్డులు ఇప్పిస్తా, ఆధార్ కార్డులు ఇప్పిస్తాను, ఒకవేళ మిమ్మల్ని దేశం నుంచి పొమ్మంటే నేను కూడా మీతోనే వచ్చేస్తానని చెప్పుకున్న వ్యక్తి. అలాంటి చెప్పుకున్న వ్యక్తులు మన కళ్ళ ముందే ఇంకా ప్రజాప్రతినిధులుగా బతుకుతూ ఉన్నారు. వాళ్ళు అలాంటి ఊరకుక్కలందరినీ తీసుకొచ్చి ఇక్కడ సత్రంలో మేపినట్టు మేపుతుంటే తప్పులేదు, కానీ పక్క రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి పొట్టబోసుకుంటే తప్పైపోయిందా?